తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఇవాళతో ముగిసిన పరిస్థితి. నిన్న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పీఎం మోడీని పెద్దన్నగా భావించారు. నిన్న కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి రూపాయికి తెలంగాణ రాష్ట్రానికి ₹1 ఇవ్వని వ్యక్తి ఏ రకంగా పెద్దన్న అవుతారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి కవిత గారు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నాయకుడిగా ఎట్లా చూస్తారండి? అసలు కవిత గారి గురించి మాట్లాడడం అంటే, ఎందుకంటే ఆమె ఈ అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత, ఈ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత అసలు కవిత ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థమవుతలేదు. అసలు ఆమె నిజంగానే మధ్యుండి మాట్లాడుతుందా లేక మాట్లాడుతుందా తెలుస్తలేదు. బీఆర్ఎస్ పార్టీ గతంలో కేసీఆర్ గారు కావలసుకొని నరేంద్ర మోదీ గారి మీద బురద జల్లినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కేసీఆర్ సఫలం కాలే. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి మీద వ్యక్తిగత ద్వేషం పెట్టుకొని ఆయనను అవమానపరిచి, రాష్ట్రానికి వచ్చినా కూడా కనీసం ప్రోటోకాల్ పాటించి ఆయన దగ్గరికి పోకుండా మొత్తంగా అవమానించినటువంటి వ్యక్తి కేసీఆర్. అయినా కూడా తెలంగాణకి వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అనేది లెక్కలతో సహా బహిర్గతమైంది కదా. ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి పథకాలు చూస్తే కూడా ఏ దానికి ఎంత మంజూరైంది అనేది మిగతా ఎవరో చెప్పలే. మన రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి సీతక్క గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నరేంద్ర మోదీ గారు ఎందుకు వస్తున్నారు, ఏ పథకాలను ప్రారంభించబోతారు, వాటికి అయ్యేటువంటి ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పింది. మరి కవితకి ఎందుకు కళ్ళు కనబడతలేవా, చెవులు వినబడతలేవా, లేకపోతే మెదడు మొద్దుబారిందా అర్థమవుతలేదు. కానీ కవిత వ్యక్తిగత ద్వేషం బీజేపీ మీద కానీ నరేంద్ర మోదీ గారి మీద ఉండేటువంటి వ్యక్తిగత ద్వేషం వల్ల ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంది. ₹1 ఇవ్వడం కాదు, మీ నాయనకు మీ అప్పటి బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు వినియోగించుకోవడం చేతగాలే. అప్పటిది దద్దమ్మ ప్రభుత్వం. అప్పుడు వ్యక్తిగత ద్వేషం పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సినటువంటి కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టి కేవలం తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, రాజకీయంగా ఎదగడం కోసమే ప్రయత్నం చేసింది తప్ప రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నం చేయలేదు. ఆ విషయం కవిత గమనిస్తే బాగుంటుంది. తర్వాత ఎందుకు మూర్ఖంగా మాట్లాడుతుందంటే ఆమె మీద రకరకాల కేసులు ఉన్నాయి. రేపు ఎల్లుండో సిబిఐ కూడా నోటీసులు జారీ చేసింది. కోర్టును అడ్డం పెట్టుకొని విచారణకు పోకుండా దాక్కుంటున్నటువంటి ఒక దొంగ కవిత. ఇప్పుడు కోర్టును అడ్డం పెట్టుకుని విచారణకు పోకుండా కేసుల నుంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది కదా. అట్లాంటి ఆమె మోడీని పట్టుకొని నిధులు రాలేదు పెద్దన్న ఎట్లయితాడు అంటే, నీలాంటి వాళ్ళకి కళ్ళు చెవులు మూసుకుపోయి మెదడు మొద్దుబారి ఏది పడితే అది మాట్లాడేటువంటి వాళ్ళకు మోదీ గురించి మాట్లాడేటువంటి అంత స్థాయి కవితకు లేదు. ఆమె బడేమియా చోటమియా అంటున్నారు. బడేమియా చోటమియా అంటున్నారు. అవును, బడేమియా చోటమియా అదే కదా, ఆయన చెప్పింది కూడా అదే కదా. బడేమియా చోటమియా అంటే ఆయన మా పెద్దన్న అని చెప్పిండు, ఈయన చిన్న ఈయన రాష్ట్రానికి నేనున్నా, కేంద్రానికి మోడీ ఉన్నాడని చెప్పిండు. బడేమియా చోటమియా అని చెప్పింది, కానీ వీళ్ళలాగా దొంగమియా కాదు కదా. ఓకే, ఇప్పుడు ఈయన కవిత రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి మీద మాట్లాడాలి. ఇప్పుడు ₹1,00,000 కోట్ల పెట్టినటువంటి మన ప్రాజెక్టులు కాళేశ్వరము కూలిపోతున్నటువంటి విషయం మాట్లాడాలి. ఇక్కడ అవినీతి జరిగింది, రాష్ట్ర ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితులలో ఈమె ఏదో వేరే రకంగా వచ్చి మాట్లాడడం అనేది సరికాదు. ఇప్పటికైనా కవిత సంభాళించుకొని జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకునే విధంగా ఉంటే మంచిగా తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు రాష్ట్రం నుంచే పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు.